మున్సిపల్ కార్మికుల పరిష్కారం కోరుతూ విశాఖలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ నిరసనకు దిగారు. ఆప్కాస్ ద్వారా కార్మికులందరికీ ప్రభుత్వమే 12వ పీఆర్సీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. మున్సిపల్ కార్మికులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కోరుతూ విశాఖలో గాంధీ విగ్రహం వద్ద సిఐటియు కార్మికులతో పాటు వాటర్ సంఘం సంబంధించిన కార్మికుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు సిఐటియు నేత వెంకట గారు ఉన్నారు. ప్రధానంగా మీకు డిమాండ్ చెప్పండి. రాష్ట్ర బడ్జెట్లో 3,32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం జరిగింది. అందులో మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎటువంటి కూడా మినహాయింపు అందులో కేటాయింపులు అన్నది జరగలేదు. అందుకని అసలు పర్మనెంట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నేరుగా ప్రజల సేవలు అందిస్తున్నారు. పారిశుధ్యం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, లేకపోతే నీటి సరఫరా ఇంటింటికి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అత్యవసర సర్వీసులు. ఈ సర్వీసులు చేస్తున్నటువంటి వాళ్ళు గత 20-30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు చేస్తున్న పనులే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ చేయడానికి అర్హత ఉన్నది. పోనీ కనీసం ఏవైతే ఈ వీళ్ళ తాలూకు మొత్తం మున్సిపల్ కార్మికులు 55,000 మంది రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఉన్నారు. వీళ్ళకి జీతాలు ఎంత అవుతాయా అని అంటే సమాన వేతనాలు ఇచ్చినా వీళ్ళకి కేవలం 1,950 కోట్లు మాత్రమే అవుతాయి. పోనీ 2,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజమండ్రి పుష్కరాలకే 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కృష్ణా పుష్కరాలకే 2,001 కోట్లు ఖర్చు పెట్టాడు. 25 మంది పారిశ్రామికవేత్తలకి 21,000 రూపాయలు 2,001 కోట్లు ఖర్చు పెట్టాడు. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు కూడా పుష్కరాలకి నేను రెడీగా ఉన్నాను, నేను బ్రహ్మాండం చేస్తానని అన్నాడు. వీళ్ళందరికీ ఇచ్చేది ఇప్పుడున్న జీతాల మీద 9,000 రూపాయలు అదనంగా కలిపితే కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రం అవుతుంది. మొత్తం జీతాలుగా చూసుకుంటే ఇలా ఉంటే 2,000 కోట్లు అవుతుంది. 2,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి లేదా? ఆ నేత రోజుల్లో కూడా చాలా అవుట్ సోర్సింగ్ కార్మికుల వరకు అమలు చేయలేదు. నువ్వు జీవో నెంబర్ 36 అమలు చేయలేదు, 124 అమలు చేయలేదు. మేము ఏమంటామంటే పెండింగ్లో మీరు ఇచ్చిన జీవోలకి కొంతమంది కార్మికులు అమలు చేయకుండా మళ్ళీ కొత్తగా మీరు బడ్జెట్ పెట్టి బడ్జెట్లో అసలు ప్రస్తావన లేకుండా చేయడం చాలా దుర్మార్గం. ఏది ఏమైనా ఇలా పక్క మూడో పాయింట్ ఏంటంటే ఈ మధ్యన మెట్రో అనౌన్స్ చేస్తారు. విశాఖపట్నానికి మెట్రో 8 జోన్లు 10 జోన్లు అవుతున్నాయి అంటున్నారు. అంటే నగరం విస్తీర్ణం పెరుగుతుంది, చనిపోయిన పోస్టులు చనిపోతున్నారు, దిగిపోతున్నారు, కానీ కార్మిక సంఖ్య పెంచడం లేదు. అంటే మీ పదవుల కోసం జీవీఎంసీలు విస్తీర్ణం పెంచుకుంటున్నారు తప్ప కార్మిక సంక్షేమం కోసం మీరు ఏం చేయడం లేదు. అందుకే ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం. రేపు 25 తర్వాత మొత్తం మున్సిపల్ కార్మికులు ప్రధానంగా విశాఖపట్నంలో 8,000 మంది కార్మికులు మరో సమ్మెకు సిద్ధపడుతున్నారు. దానికి పూర్తి బాధ్యత ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో కోవిడ్ లాంటి కష్ట సమయంలో ఎంతో శ్రమించిన మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, అదేవిధంగా నిత్యం కూడా ప్రతిరోజు విధులు నిర్వహిస్తున్న వాటర్ సప్లై సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వారికి ప్రత్యేకంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్లో ఏదైతే బడ్జెట్ సెషన్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికుల కోసం వేతనాలకు సంబంధించి కానీ ప్రత్యేక వారికి బడ్జెట్ కేటాయించాలి. వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా పూర్తిగా వారికి ఒక భరోసా కలిగిస్తుంది. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టని చెప్పి కూడా విశాఖలో మున్సిపల్ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.